కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగానే వక్స్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేసేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఉత్తమ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ ఎగ్జామ్లో శిక్షణ అందజేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమని గుడివాడ పట్టణ కూటమి మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం విద్యార్థుల కొరకు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పండా సాంబయ్య మరియు షేక్ ఇబ్రహీం, సయ్యద్ జబీన్, మీరా షరీఫ్, షేక్ సర్కార్, మున్నార్, మీరా షరీఫ్, షేక్ రఫీ, రషీద్, ఇషాక్, బాబర్, ఇర్ఫాన్, మెహముద్దీన్ అలీ, కరీం, నాగూర్, అబ్దుల్ సతర్, బాషా తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిం మైనార్టీ సోదరులకి అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినం నుంచి కూడా నందమూరి తారక రామారావు పేదవాడి కోసం పార్టీని పెట్టాడు. పేదవాడిని బతికించడం కోసం తెలుగుదేశం జెండాని రూపకల్పన చేశాడు. అలాగే పేదవాడి జీవితాన్ని మన తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడు గుడ్డు నీడ అనే నినాదంతో ఆయన పార్టీని పెట్టి ముస్లిం మైనార్టీ సోదరుల్ని ప్రాముఖ్యంగా ఏంటంటే బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అలాగే ముస్లింస్ కూడా అంతే ప్రాధాన్యత పార్టీలో ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు కానీ. తెలుగుదేశం పార్టీలో ఇటు బీసీ కమ్యూనిటీ కానీ ఇటు ముస్లిం కమ్యూనిటీ కానీ సమానత్వాన్ని పాటించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగుదేశం పార్టీకి ముస్లింలు అండదండలుగా ఎప్పుడు ఉంటారు, అలాగే పార్టీ కూడా వాళ్ళకి అండదండలుగా ఉంటుంది. ప్రాముఖ్యంగా ఏంటంటే ముస్లిం సోదరులకి ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన విధానము, గతంలో చెప్పింది ఏంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ముస్లిం సోదరుల్ని చాలా మంది వైసీపీకి కావాల్సినటువంటి వాళ్ళు అలాగే వైసీపీ సానుభూతి పరులు భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకంటే అమాయక ముస్లింలను చంపేయటం, వాళ్ళ ఆస్తులను దోచేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి చెయ్యాల్సింది పోగా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తుల్ని దోచేసి వాళ్ళకి రావాల్సిన అనేక రకాలమైన అధికారులు అలాగే నాయకులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకుంటం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ముస్లిం సోదరులు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు మళ్ళీ ఇంకో రకంగా భయపడుతుంది. మీతో బీజేపీ కలుస్తుంది, బీజేపీ కలిస్తే మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసేస్తారు అని చెప్పని అలా భయపంతం చేశారు. ఏ పార్టీ కలిసినా సరే పరిపాలన చేసే నాయకుడి దగ్గర, ఆయన దగ్గర విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ ఎవరితో కలిసినా, ఇప్పుడు తెలుగుదేశం కానీ అలాగే జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ మూడు కలయికలో కూటమి పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే మనిషికి రెండు కళ్ళలాగో తెలుగుదేశం పార్టీకి బీసీ మైనార్టీ రెండు కళ్ళు లాంటివి. ఈ రెండింటిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సమానంగా చూస్తా ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఈ రోజున ముస్లిం సోదరులకి 10th క్లాసు, ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో లేని వాళ్ళ కోసమే పార్టీ పనిచేస్తుంది. అలాగే ప్రాముఖ్యంగా ముస్లిం సోదరులు పిల్లలు చదువుకుని, ఎందుకంటే కష్టపడుకుని ఫ్యామిలీలు ఎక్కువ కాబట్టి వాళ్ళలో 10th క్లాస్ చదువుకుని 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత, ఎందుకంటే 450 మార్కులు దాటినటువంటి పిల్లలు. నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వారికి, ఇక్కడ ఉన్న మైనార్టీ నాయకులకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పేపర్ రూపంగా నాకు ముందు షరీఫ్ గారు చెప్పారు. దాని గురించి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆలోచన అంటూ మన సీఎం చంద్రబాబు గారికి, మన లోకేష్ గారికి ఈ ఆలోచన మైనార్టీల గురించి ఏదో ఒకటి అభివృద్ధి చెయ్యాలన్న ఉద్దేశం అంటూ వచ్చి ఒబ్బోడోళ్ళకి తెలియపరిచి ఈ రకంగా తెలుగుపరుస్తాం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మైనార్టీలకు కూడా మేము ఏదో ఒకటి
చేద్దాం అన్న ఉద్దేశం మీద ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకున్నారు. అన్ని కులాలతో పాటు మైనార్టీలకు కూడా మేము ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో చేసిన పని. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన గుడివాడలో ప్రజావేదిక అని మన ఎమ్మెల్యే గారు రాము గారు ఒక ఆఫీస్ పెట్టి అన్ని కులాల వారికి వాళ్ళ కులాల గురించి కానీ వాళ్ళ కమ్యూనిటీ గురించి కానీ మాట్లాడటానికి ఒక స్థానం ఏర్పరిచినందుకు ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మైనార్టీల తరఫున మన ఒబ్బోర్డు చైర్మన్ గారు పేపర్లో ఉన్న పెద్దలందరికీ నమస్కరించి మన ఒబ్బోర్డు చైర్మన్ గారికి కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి ముందుకు నడిపిస్తున్నందుకు మైనార్టీల తరఫున చైర్మన్ గారికి కూడా 250 అంటే ఈ గ్రేడ్ లో ఉన్నోళ్ళకి ఉచిత భోజనం, ఉచిత సీట్లు కూడా కేటాయిస్తాం జరుగుతుందంటే మన ఒబ్బోర్డు చైర్మన్ గారి మూలాన అని వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ ముగిస్తాను. ఈరోజు భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒక మంచి ముస్లిం పేద విద్యార్థులకి ఒక చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ముస్లిం విద్యార్థులకు చక్కని అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ మన యువ నాయకులు నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదములు. అలాగే ఈ వక్ఫ్ బోర్డు తరపు నుంచి నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్ట్కి వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం విద్యార్థులకు ఉండడానికి, చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్, భోజనం, అలాగే హాస్టల్ వచ్చేసి కూడా కల్పిస్తున్నారు. ఐఐటి, జేఈఈ, నీటు, ఎంసెట్ అన్నిట్లో కూడా ఉచితంగా ఈ అవకాశాన్ని వక్ఫ్ బోర్డు వాళ్ళు కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే దీన్ని ముందుగా మీరందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసి మమ్మల్ని లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారంగా దీన్ని అమలు చేస్తారు. ఇంకొకటి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క 450 మార్కులు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టాలెంట్ టెస్ట్కి అర్హులు అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ముందుగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మా మైనార్టీ సోదరులందరి తరఫున, కూటమి పార్టీలతో ఉన్న మైనార్టీ సోదరులందరి తరఫున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు వెనుగల రాము గారికి, అలాగే శ్రీకాంత్ గారికి కూడా మైనార్టీ సోదరులందరి తరఫున వారికి నమస్కారం తెలియజేస్తూ, కూటమి పార్టీ ఏదైతే ఉందో మా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్న క్రమంలోనే ఉపాధి, చదువు, విద్య మరియు ఉపాధి హామీ అనే పథకంలో భాగంగా ఈరోజు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి వారి వారి మార్కులను బట్టి వక్ఫ్ బోర్డు ద్వారా ఉన్నత చదువులకు వెళ్ళేదానికి కానీ, వారి జీవితాల్లో నిరుద్యోగం నుండి వారి కుటుంబానికి ఎంతైనా సహాయపడేందుకు చేస్తున్న చర్యలను మా కూటమి పార్టీ తరఫున మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటున్నందుకు మా యొక్క ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మా కూటమి పార్టీలందరి తరఫున, సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా సలాములు, నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా
పాత్రికేయులకి మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మైనార్టీల వెంట, మైనార్టీలకి తోడుగా ఉందని చెప్పి, మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పి నిదర్శనం. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్ 15,000 మంది జనాభా ఉన్నారు. ఈ 15,000 మంది జనాభాలో ముస్లిం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ పాస్ అయ్యి 450 మార్కులకి పైగా వచ్చిన విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ ఎగ్జామ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇంటర్మీడియట్లో IIIT, NET, MSET, JEE మెయిన్స్ వీటన్నిటిలోనూ ముస్లిం విద్యార్థులు ముందుండాలి అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో ఎవరైతే విద్యార్థులు సమష్టిగా కృషి చేసి ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులవుతారో వాళ్ళందరికీ ఉచిత విద్య, ఇంటర్లో కానీ IIIT మెయిన్స్లో కానీ ఇక నుంచి ఏదైనా ఉచిత విద్య ఇద్దామనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇదే విధంగా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా మన మొహమ్మద్ ఫారూక్ గారు మంత్రి గారికి కానీ, అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి కానీ, అదేవిధంగా మన గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారికి కానీ, మన టౌన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మైనార్టీలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.